నమస్కారం అండి. చాలామంది వీధిపోటు ఉన్న ప్లాటును కొనడానికి భయపడుతుంటారండి. అది వీధిపోటు ఉంటే మనకు చెడు చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ముందుకు రారు కొనడానికి. అయితే మనం దాన్ని సరిచేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది నార్త్, ఇది సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలాంటి ప్లాట్కి వాయవ్య మూలలో, ఇది వాయవ్య మూల కాబట్టి వాయవ్య మూలలో ఉత్తర వాయవ్యం కనుక మనకు వీధిపోటు వస్తే ఇదే విధంగా ఉంచి మనం ఇల్లు కట్టుకుంటే చాలా తప్పు అవుతుందండి. అది ఆ ఇంట్లో నివసించే ఆడవారికి చాలా ఇబ్బందులను కలుగజేస్తుంది. దానితో పాటు చాలా కష్ట నష్టాలు మనకు ఉంటాయండి. అన్ని విధాలుగా చెడిపోవడం జరుగుతుంది మనం. అయితే ఇలాంటి ప్లాటుని ముందుగా కొనకూడదు. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనము దీన్ని వీధిపోటు వచ్చేంత వరకు, ఏదైతే ఈ వీధిపోటు ఇక్కడ ఉందో ఇది వచ్చేంత వరకు దీన్ని సపరేట్ చేయాలండి. దీన్ని సపరేట్గా చేసి అప్పుడు దీనికి ఎలాంటి వీధిపోటు ఉండదు కాబట్టి ఈ ప్లాట్కు ఓన్లీ ఉత్తరం రోడ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ప్లాట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎదురుగా వచ్చే ఈ వీధిపోటు మొత్తం తాకుతుంది కాబట్టి ఉత్తరం దిశలో మన ప్లాట్కి మన ప్లాటు వెడల్పు ఎంత ఉందో అంతే గనుక మనకు ముందు నుంచి రోడ్ వచ్చి తాకితే అది ఉత్తరం వీధి చూపుగా మారుతుందండి. ఎప్పుడు ఇలా సపరేట్గా చేసినప్పుడు. కాబట్టి అప్పుడు ఇది కూడా చాలా బ్రహ్మాండమైన ప్లాట్ అవుతుందండి. నార్మల్గా ఉత్తరం దిశ కంటే కూడా ఇలా వీధి చూపు వచ్చిన ఈ ఉత్తరం దిశలో ఉన్న ఈ ప్లాటు చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. ఇలా నేను 2-3 సూచించి కొనివ్వడం జరిగిందండి. ఇందులో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగవండి. ఆ తర్వాత మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఈ 2 ప్లాట్ల వారికి కూడా కలగవు. కాబట్టి మీరు ఎవరైనా ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్లాటు మీకు వచ్చినప్పుడు ముందుగా డిగ్రీలు చూసుకోండి. ఈస్ట్ అనేది 90 డిగ్రీలు చూపిస్తుందా లేదా చూసుకోండి. అలా వచ్చిన ప్లాట్కి ఇలా చేస్తే మాత్రం ఈ 2 ప్లాట్లు చాలా మంచి ప్లాట్లుగా తయారవుతాయి ఇలా చేసినప్పుడు. కాబట్టి చాలామంది వీధిపోటు అనగానే భయపడుతుంటారు. దాన్ని మనం ఇలా సరి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఒకతనే ఇది కొనుక్కున్న తర్వాత ఇలా డివైడ్ చేయాలనుకున్నప్పుడు ఇది కొనే ముందు మొత్తం కొనుక్కునే ముందు దీనిని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయించి దీనిని వేరే వాళ్లకు అమ్మివేయాలండి. ఎందుకంటే మనకు పశ్చిమ భాగాన ఉంటుంది కాబట్టి దీన్ని అమ్మివేయాలి. మనము ఉంచుకోకూడదు. ఎందుకంటే మనకు పశ్చిమ భాగంలో ఎప్పుడైనా హెచ్చుదొడ్లు కానీ ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని మనం యూజ్ చేసుకుంటే ఈ మొత్తం స్థలానికి మళ్ళీ ఉత్తర వాయవ్యం వీధి చూపుగా మారి మనకు కీడు చేస్తుందండి. కాబట్టి ఇది ఎప్పుడైనా సరే మీరు ప్లాటు కొనుక్కునేటప్పుడే దీన్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయించండి. దీన్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఈ ప్లాటును ఉంచుకోదలుచుకుంటే మాత్రం ఇది మాత్రం అమ్మివేయాలండి. సో ఒకవేళ మీరు ఇదే ఉంచుకోవాలనుకుంటే ఇది అమ్మివేయాలి. ఎందుకంటే దీనికి వీధిపోటు ఉన్నప్పుడు ఇది మనం యూజ్ చేస్తే మళ్ళీ వీధిపోటుగానే తయారవుతుంది కాబట్టి దీన్ని సపరేట్గా చేసిన తర్వాత మనం ఎప్పుడైనా ఈ ప్లాట్ను ఉంచుకొని దీనిని అమ్మడానికి ప్రయత్నం చేయాలి.
ఎచ్చుదొడ్డిగా మాత్రం ఉపయోగించకూడదండి, మనకు పశ్చిమ భాగాన ఉంది కాబట్టి. ఇది నేను ఒక 3-4కి ఇలాంటి ప్లాట్ వచ్చినప్పుడు డివైడ్ చేసి ఇద్దరితో కొనిపించడం జరిగిందండి. ఇలాంటి ప్లాట్లు మీరు కూడా ఎక్కడైనా వస్తే కొనుక్కోండి, తప్పేం లేదు, కానీ ఇలా విభజించుకోండి. థ్యాంక్ యూ అండి. నా నెంబర్ ఇక్కడ ఉంది. వాస్తుపరంగా నన్ను కన్సల్ట్గా చేయాలనుకుంటే ఈ నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, హైదరాబాద్లో నిప్పోల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.